హలో అందరికీ, ఈరోజు మా కిచెన్లో ఎమ్మి ఫిష్ పులుసు చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి పెద్దది, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేయాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని వాటిని కొంచెం గోలనివ్వాలి. అది గోలిన తర్వాత మన పులుపు సరిపడనంత చింతపండు వేసుకోవాలి అండి, జ్యూస్ వేసుకున్నాక అది కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. అది కూడా ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ కానివ్వాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత చిక్కగా వస్తుంది. తర్వాత మీకు ఎంతమందికి ఫిష్లో తల అంటే ఇష్టం చెప్పండి. మా ఇంట్లో అయితే మా అత్తమ్మ కానీ మా హస్బెండ్ కానీ చాలా ఇష్టంగా తలనే తింటారండి. చాలామందికి ఫేవరెట్ అంట తల అంటే, అది నాకు కూడా తెలిసింది. అంతే, ఇంకొక 5 మినిట్స్లో మన ఫిష్ పులుసు రెడీ అవుతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పులుసు రెడీ. దీన్ని చల్లన్నం కానీ వేడన్నంలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.